హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ బఠానీ రెండేసి నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? అండ్ మన కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. కాలీఫ్లవరు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా. ఓకేనా? ఇట్లా కట్ చేసుకుంటే ఏంటి అని అంటే కాలీఫ్లవర్ కలిపేటప్పుడు చితికిపోకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇంత సైజులో కట్ చేసుకున్నాను. ఓకేనా? ఫ్రిడ్జ్లో పెట్టిన బఠానీ తీసి పక్కకు పెట్టినాను. ఓకేనా? ఆనియన్స్, జీలకర్ర, కావాల్సిన పదార్థాలు. నేను స్టవ్ వెలిగించి మంచిగా ఒక బాండి పెట్టిన అండ్ కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసినాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. కొంచెం జీలకర్ర వేసుకుందాం మనము. ఇప్పుడు మన జీలకర్ర మంచిగా వేగింది. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి. ఓకేనా? ఇప్పుడు పసుపు వేసుకోవాలి అండ్ అల్లం పేస్ట్. ఈ రెండు కూడా మనం మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుందాం ఒకసారి. అల్లం పేస్ట్ ఆనియన్స్లో మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలి. ఓకేనా? అప్పుడే మంచిగా స్మెల్ అనేది అయితే వస్తుంది, అల్లం స్మెల్. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయింది అల్లము. ఓకేనా? ఇప్పుడు నేను కాలీఫ్లవర్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను కాలీఫ్లవర్ బఠానీ రెండు ఆయిల్లో వేసినాం కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది అనేది మొత్తము మంచిగా ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా మనము మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటూ ఉండాలి. ఓకేనా? అడగంటకుండా. ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టినామంటే ఇందులో ఉన్న వాటర్ అనేది బయటికి ఆయిల్లోకి వస్తుంది. ఓకేనా? అప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను 10 మినిట్స్ నుంచి మంచిగా కాలీఫ్లవర్ ఆయిల్లో ఇట్లా ఫ్రై అయితే చేసినాను. చూసిరు కదా, ఇట్లా వాటర్ అనేది అయితే తగ్గిపోయింది. చూడండి, ఇట్లా ఆయిల్ అయితే పైకి ఇట్లా వచ్చింది. చూసిరు కదా, ఇంత అయితే చాలు. ఎందుకంటే ఎక్కువ ఉడకబెట్టినా మళ్ళీ కాలీఫ్లవర్ ఉడికిపోతుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం. కారము 2 స్పూన్స్, ధనియాల పొడి, త్రీ స్పూన్స్ వేసినాను. సాల్ట్ కూడా నేను 2 స్పూన్స్ అయితే వేసిన. అండ్ ఇప్పుడే మనము కొంచెం కొత్తిమీర, టమాటా అనేది కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసినాం కదా, ఇంకొక 5 మినిట్స్ ఇది మంచిగా కలిపి ఇంకొక 5 మినిట్స్ మనం కొంచెం టమాటాలు మెత్తపడేదాకా ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కొంచెం సేపు మళ్ళీ మనము టమాటాలు ఉడికేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు మనము స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇట్లా ఆయిల్లో ఉడికించుకుంటే చూసిరు కదా వాటర్ అనేది ఎట్లా వచ్చిందో. సాల్ట్ వేసినాం కదా, ఇందులో ఉన్న వాటర్ అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనము కొంచెము గరం మసాలా అనేది వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కాలీఫ్లవర్ స్మెల్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం గరం మసాలా అయితే మనము వేసుకోవాలి. అండ్ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు అని అంటే కొంచెం ఇవి కాడలుగా మనము కట్ చేసినాం కదా, కొంచెం ఉడకాలి. అందుకని చెప్పేసి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసినాను. ఓకేనా? ఇప్పుడు మనము ఫ్లేమ్ అనేది హైలో పెట్టి కర్రీ కంప్లీట్గా మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మంచిగా
కాలీఫ్లవర్ బఠానీ అయితే మంచిగా ఉడికించుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ మనం ఇట్లా మిక్స్ చేద్దాము. మన కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది కాలీఫ్లవరు. ఓకేనా? మీరు కూడా అందరూ ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా? మన డిష్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.